ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి అంటే మనందరికీ తెలుసు చీకటి అని. చీకటి అంటే భయము, అయోమయము, ఒంటరితనము. మన జీవితాల్లో కూడా అలాంటి రాత్రులు వస్తాయి. అర్థము కాని పరిస్థితులు, సమాధానము లేని ప్రశ్నలు, దారి కనిపించని రోజులు. అలాంటి సమయంలో యోబు చెప్పిన మాటలు మనకెంతో ఆదరణిచ్చే వాక్యాలు. ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అన్న వచనము ప్రకారము యోబు జీవితంలో ఆస్తి పోయింది, ఆరోగ్యము పోయింది, స్నేహితులు నిందించారు. అయినా యోబు ఒక సత్యాన్ని మర్చిపోలేదు. అదేంటి అనంటే, దేవుని దీపము వెలిగితే చీకటి మధ్యలో కూడా మనము నడవగలము. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు చీకటిగా ఉన్నా నా వెలుగు నిన్ను విడిచిపెట్టదు అని. అవును, భక్తుడు లేఖనముల ద్వారా సెలవిచ్చినట్లుగా ఈ లోకములో జీవిస్తున్న వారందరూ వెలుగులోనే ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. వారు చీకటిలో ఉన్నామని గ్రహించలేకపోతున్నారు. అన్నీ తెలుసు అనుకుంటున్నారు, అన్నీ సరైనవే అని ఆలోచిస్తున్నారు. కానీ వారి జీవితంలో అనుకోని నష్టాలు, కష్టాలు, ప్రతికూలతలు వచ్చినప్పుడు వారికి అర్థమవుతుంది, నా జీవితము చీకటిలో ఉంది అని. ప్రియులారా, ఈ లోక సంబంధపు యుగదేవత కన్నులకు గుడ్డితనము కలగజేస్తుంది. అంటే వెలుగును చూడనీయకుండా నిజాన్ని దాచిపెడుతూ అబద్ధములో జీవించేలాగున అపవాది క్రియలు ఉంటాయి. అయితే వెలుగులో జీవించే వారికి తెలుస్తుంది ఏమి వారి జీవితంలో జరుగుతుంది, ఏమి వారి ఎదుట ఉంది, ఎలా దాచుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎలా జ్ఞానము కలిగి, ఎలా వివేచన కలిగి జీవించాలని వారికి అవగాహన ఉంటుంది. ప్రియులారా, ఎవరు ఈ వెలుగులో ఉన్నవారు, ఎవరు తెలివిగలవారు అంటే, యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారే. ఆయన మార్గములో నడుస్తున్న వారంతా కూడా వెలుగులో నడుస్తున్నవారే. ఈ రాత్రి అనేకులు చీకట్లో నడవడము వలననే, అనగా దేవుని ఎరగక, ఆయన సహాయము లేక జీవిస్తూ ఉండడము వలన మోసమైపోయేవారిగా, వంచింపబడేవారిగా, ఏమీ సాధించలేని వారిగా, ఏమీ చేయలేని వారిగా, చెడు నిర్ణయాలు తీసుకొని పాపపు పనులు చేసేవారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి యోబు భక్తుడు చెబుతున్నట్లుగా ప్రతికూలతలు వస్తున్నప్పుడు, భయంకరమైన వేదనలు వస్తున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎలా జయించాలో, ఎలా ఎదురించాలో, ఎలా వాటిని తట్టుకొని నిలబడాలో అర్థమవ్వక ఓడిపోయిన వారుగా, కోల్పోయిన వారిగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. యోబు భక్తుడు తన యొక్క పూర్వపు పరిస్థితిని జ్ఞాపకము చేసుకుంటూ అంటున్నాడు, పూర్వకాలము ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అని అంటున్నాడు. ప్రియులారా, పూర్వకాలములో ఎలా ఉన్నాడు, పూర్వము అతని దగ్గర ఏముంది, మరిప్పుడు ఏమీ లేదు అంటే, ప్రాముఖ్యముగా జ్ఞాపకము చేస్తున్న విషయం ఏమిటి అనంటే, డబ్బు ఉందనే విషయము కాదు, ఆస్తిపాస్తులున్నాయని దాని గురించి కూడా కాదు, కుటుంబం ఉందని కూడా కాదు, తన చుట్టూ సేవకులు, పనివారు ఉన్నారని కాదు. యోబు చెబుతుంది, తను చెబుతున్న విషయమేమిటి అనంటే, ఆ సమయంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తలకు పైగా ఆయనుండి ప్రకాశించుచు నాకే మార్గమును నడవాలో, ఎలా నేను కొనసాగాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో అన్నీ
ఆయనే చెప్పేవాడు. నాకు వివేచన ఇచ్చాడు, జ్ఞానమిచ్చాడు. ఆయన తోడు లేకుండా యోబు అసలే పని చేసేవాడు కాడు. అందుకే ఆ దినము యోబుకు మంచిగా ఉన్నాయి, మేలుకరముగా ఉన్నాయి అని చెబుతున్నాడు. అయితే ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము వినుచున్న నీవు ఆలోచిస్తున్న విషయమేంటి? డబ్బు ఉంటే మేలు అనుకుంటున్నావా? ఆస్తిపాస్తులుంటే మేలు అని అనుకుంటున్నావా? మంచి ఉద్యోగం ఉంటే మేలు అని అనుకుంటున్నావా? ఇవన్నీ ఉన్నవారు కూడా ప్రశాంతత లేక జీవిస్తున్నారు. అందుకే మనకు మేలు కలగాలనంటే దేవుని వెలుగు ఉండాలి, ఆయన మనతో పాటు ఉండాలి. అప్పుడే మనకు మేలు. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకము చేస్తున్నాడు. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అని అనగా, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, శోధనలు తన జీవితంలో ప్రవేశించినప్పుడు వాటిని చూసి కంగారు పడలేదు, వాటిని బట్టి అసలు కృంగిపోలేదు. చీకటి వంటి సమస్యల్లో కాళ్ళు కానరాక చతికిలపడలేదు. వాటిని ఎదుర్కొంటూ ధైర్యముగా తిరగగలిగాడు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసికి శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి. కానీ అవి వచ్చినా వాటిని బట్టి నిజమైన విశ్వాసి అయిన వారు ధైర్యముగా జీవించగలరు. మీలో ఉన్నవాడు ఈ లోకమును జయించినవాడు అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. యేసయ్య మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి ఏదైనా, ఎటువంటి అనారోగ్యముతో ఉంటున్నా, ఎటువంటి అప్పుల సముద్రములో పడి ఉన్నా, ఎటువంటి అంధకార దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉన్న అశాంతి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా నువ్వు భయపడవద్దు. వెలుగై ఉన్న దేవుడు, మనకు తేజమునిచ్చే దేవుడు మనతో ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన మనకు పైగా ఉండి కాపాడుతున్నాడు. ఏది ఎంత మాత్రమో హాని చేయలేదని తెలుసుకొని నిర్భయముగా ఈ చీకటి లోకములో జీవించాలి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఎవరి జీవితంలోనైనా చీకటి ఎక్కువైందా? ఆర్థికంగా చీకటి, కుటుంబంలో చీకటి, ఆరోగ్యములో చీకటి, ఆత్మీయముగా చీకటి. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నా దీపము నీ తలపై ఇంకా వెలుగుతూనే ఉంది అని. నువ్వొంటరివి కాదు. నీ అడుగులు కనిపించకపోయినా నీ మీద వెలుగు ఉంటుంది. ఈ రాత్రి నీ చీకటిని దేవుని ముందుకు తీసుకొని వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించు. ఇప్పుడే మీరెక్కడున్నా తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా, నా చీకటిలో నీ వెలుగును వెలిగించుము, నా జీవితంలో మళ్ళీ నీ తేజము ప్రకాశింపజేయము అని మనస్సులో మనము ప్రార్థించుకుందాం. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఈ రాత్రి ముగిసేలోగా నీ చీకటిలో కూడా నువ్వాయన వెలుగులో నడిచే అనుభవాన్ని పొందుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఎవరైనా చీకటిలో నడుస్తున్నట్లు అనిపిస్తుందా? సమాధానం లేని ప్రశ్నలు, ఆశ తగ్గిన మనసు, ఎవరితో చెప్పుకోలేని బాధ. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నీ చీకటింకా మారకపోయినా నీ మీద వెలుగు ఆరలేదు. నీ దారి ఇంకా కనిపించకపోయినా నీ మీద దేవుని దీపము వెలుగుతూనే ఉంది. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పేది ఇదే, నా వెలుగులో నడువు, భయపడకు అని. ఇప్పుడు ఒక్క నిమిషము మనమందరము మన హృదయాలను ప్రభువుకు అర్పించుకుందామా? మీ హృదయంలో ఉన్న భారాన్ని ఆయన పాదాల వద్ద వదిలేయండి. ఆయన వెలుగు మీ జీవితాన్ని నడిపిస్తుంది. కాబట్టి మన చీకటిని విడిచి ఆయన వెలుగు మార్గములో నడిచే విధముగా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, మోకరించగలిగితే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన కృపా కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి
ఆదరించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతావందనాలు. తండ్రి, నీవు నిత్య వెలుగులో క్షేమముతో మమ్మల్ని నింపి ఉన్నావని, సురక్షితముగా మమ్మల్ని జీవింపజేస్తున్నావని అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచిన మీ శ్రేష్టమైన వాక్కులను బట్టి కృతజ్ఞతావందనాలు. అయా, అనుకోని కష్టాలు, నష్టాలు, శ్రమలు, వేదన, దుఃఖము మాకొచ్చినప్పుడు, వ్యతిరేకతలు మా జీవితంలో ఉన్నప్పుడు ప్రభువా, అపవాది మా కన్నులకు గుడ్డితనము కలుగజేసి అబద్ధములో జీవించులాగున అపవాది క్రియలు ఉంటాయని, అదేవిధముగా ప్రభువా, మీరు మా ఎదుట ఉన్నప్పుడు మేమే సమస్య నుండైనా, ఎలాంటి శోధన నుండైనా మేము విడిపించబడతామని తండ్రి వాక్యము ద్వారా ఈ రాత్రి సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మరొక మారు వందనాలు. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించండి. వారికున్న శ్రమలు, వారికున్న శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించి కృపాక్షేమములతో బిడ్డలను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మీరుండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. అయా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మీరు తోడుండండి. మీ జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. బిడ్డల చేయి పట్టుకొని ముందుకు నడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొంచున్నాం. దేవార్థిక సమస్యలు, అపల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని, అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొంచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితను ఆశీర్వదించండి. వారు పడుతున్న శ్రమను, వేదనను చూస్తున్న దేవుడవైనావు. వారికున్న సమస్యలను చూస్తున్న దేవుడవైనావు. ప్రతి విధమైన సమస్య నుంచి బిడ్డలను లేవనెత్తండి. వారి పై అధికారుల ప్రేమను, దయను పొందుకునే అయ్యా భాగ్యము బిడ్డలకు దయచేయండి. దేవా, వారున్న చోట నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృపచూపమని వేడుకొనిచున్నాం. దేవా, ఆ దేశాల్లో పనిచేయడానికి అవసరమైనటువంటి అనుమతులు లేని ప్రతి బిడ్డని రాత్రి మీ పాదసన్నిధిలో పెడుతూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఆయా దేశాల్లో ఉంటూ ఉండగా ఆ చోట నా తండ్రి నిర్భయముగా పని చేసుకున్నటకు కావలసిన ప్రతి విధమైన అనుమతిని బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఈ రాత్రి వేడుకొనిచున్నాం. దేవారీతిగాని సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకొని ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు తోడుండి కావలసిన సహాయము దయచేయండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. అయ్యా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి న్యాయమైన కోరికకు అయ్యా మీరు రాత్రి సమాధానము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను,
మాత్మీల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.